కంప్లైంట్ వచ్చింది డే బిఫోర్ yesterday from the district agricultural officer of Rangareddy district regarding siphoning of funds by the agriculture extension officer of Kondurgu మండల్లో. సో దాంట్లో రైతు బీమా అండ్ రైతు బంధు రెండు స్కీమ్స్లో ఈ దిస్ కన్సర్న్డ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి స్పెషల్లీ రైతు బీమాలో కొన్ని లివింగ్ పర్సన్స్, కొన్ని ఆల్రెడీ హూ హ్యావ్ పాస్డ్ అవే సమ్ పీపుల్, ఎక్స్పైర్ అయిపోయిన కొందరు, వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్, రైతు బీమా వచ్చిన అకౌంట్స్ కోసం, ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్, ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది. సిమిలర్లీ రైతు బంధు స్కీమ్లో కూడా ఈ ధరణి నుంచి వచ్చిన డేటా చూసుకొని ఎవరెవరు క్లెయిమ్ చేయటం లేదు, మేబీ ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు, కొందరు బయట వాళ్ళు అంటే నార్మల్గా కూడా క్లెయిమ్ చేయకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హాజ్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్, ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ అకంప్లీస్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి అవి డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో రఫ్లీ అబౌట్ రైతు బీమాలో అబౌట్ 20 పీపుల్ది చేశారు, 20 పర్సన్స్ది బీమా అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. అండ్ రైతు బంధులో ఒక 130 ఈ అకౌంట్స్ 130 మెంబర్స్ది రైతు బంధు స్కీమ్లో క్లెయిమ్ చేశారు. సో దీంట్లో ఈయన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జి శ్రీశైలం అండ్ ఆయన అకంప్లీస్ వీరస్వామి ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. సేమ్ డే బిఫోర్ yesterday కొంచెం మాకు ఈవెంట్ ఫుల్ డే ఉండేది, ఇది కూడా కేసు ఒకటి కట్టాము. డే బిఫోర్ yesterday లేట్ నైట్ మా ఎస్ఓటి వాళ్ళకి ఒక ఇన్పుట్ వస్తే that Radisson Blue హోటల్లో సమ్ పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ డ్రగ్స్, హ్యావింగ్ అ పార్టీ. ఆ ఇన్పుట్ మీద వాళ్ళు వెళ్తే అప్పటికి అక్కడ ఆల్రెడీ ద పీపుల్ హూ హ్యాడ్ గ్యాదర్డ్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. సో ఫర్దర్ అక్కడ కొన్ని మెటీరియల్స్ వాళ్ళకి దొరికినాయి, అవి చూస్తుంటూ వాళ్ళకి అర్థమైంది ఇక్కడ సమ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ హ్యాస్ హ్యాపెండ్ అని. సో ఆ ఫర్దర్ లీడ్ తీసుకుంటూ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ ఇల్లుకి వెళ్ళారు. హిస్ నేమ్ ఈజ్ జి వివేకానంద్, హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ మంజీరా గ్రూప్. సో వాళ్ళ ఇల్లుకి వెళ్తే దెన్ అక్కడ కొంచెంసేపు చాలా వీళ్ళకి యాక్సెస్ అండ్ ఆల్ ఇవ్వలేదు, ఇబ్బంది చేశారు. దెన్ ఇన్ ద మార్నింగ్ దే బ్రాట్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్. అక్కడ మన దగ్గర ఉన్న డ్రగ్ కిట్స్లో టెస్ట్ చేశారు, దాంట్లో పాజిటివ్ వస్తే దెన్ హాస్పిటల్కి కంప్లీట్ టెస్టింగ్ కోసం పంపించారు. అక్కడ ద రిజల్ట్ కేమ్ పాజిటివ్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ కొకేన్. సో దాంట్లో మేము కేసు కట్టాము. కేసు కట్టేసి ఇంకా ఎవరు అక్కడ ఉన్నారు వీఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై. సో అప్పుడు ఇంకా ఇద్దరు దొరికారు, పేర్లు వచ్చినాయి. వన్ ఈజ్ నిర్భయ్ అండ్ అనదర్ ఈజ్ కేదార్. సో వాళ్ళకి కూడా పిలిపించి వాళ్ళ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. అది కూడా పాజిటివ్ వస్తే సో దెన్ వాళ్ళు కూడా కేసులో యాడ్ చేయడం జరిగింది. విల్ బి టేకింగ్ ఫర్దర్ యాక్షన్ ఆన్ దట్. దాంట్లో కూడా ఎవరు సప్లయర్ చేశారు, ఎవరు వచ్చారు, దాని గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. అండ్ ఉన్న డివైసెస్ అవన్నీ వీఆర్ ట్రైంగ్ టు రిట్రీవ్ డేటా. దాంట్లో ఐ థింక్ దే ట్రై టు డిలీట్ ద డేటా ఆల్సో. సో అది కూడా రిట్రీవ్ చేసి ఇంకేం లింకేజెస్ ఉన్నాయి అది ఫర్దర్ విల్ ట్రై టు స్టడీ ఆన్ అండ్ వర్క్ ఆన్ ద కేస్. 21B NDPS and 25, 27 I think section 27 NDPS యాక్ట్లో కేసు నమోదైంది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. విల్ ట్రై టు సీ వాట్ ఆర్ ద
further implications. So we are actually we are keeping a close watch on consumption of drugs in different places, including star hotels undochu, farm houses adi undochu. So ekkada kuda people are allowing their premises to be used for consumption or consumption of drugs or ilanti rave parties ilanti. సో దాంట్లో మేము ఇంకా ఫర్దర్ చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం, ఇంక్లూడింగ్ సీలింగ్ ఆఫ్ ద ప్లేస్ వేర్ దట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ ఇంకా డ్రగ్స్లో ఇంకా డ్రగ్స్ అమ్మేసి దొరికిన అంటే సంపాదించిన అసెట్స్కి కూడా ఫ్రీజింగ్ చేయడం, అటాచ్మెంట్ చేయడం కూడా ప్రోగ్రెస్లో ఉంది. అలాంటి ఒక షాద్నగర్లో ఒక కేసులో ఆల్రెడీ మేము అటాచ్మెంట్ ఆఫ్ అసెట్స్ ఐడెంటిఫై చేసి చెన్నైలో కన్సర్న్ అథారిటీకి మనం ఒక అప్లికేషన్ వేయడం జరిగింది ఫర్ ఫీచర్ అంటారు అండర్ NDPS. దాంట్లో ఫర్ ఫీచర్ ఆఫ్ అసెట్స్ కోసం కూడా వర్క్ నడుస్తుంది. సో ఇలాంటి కేసెస్ సిచ్యువేషన్ ఇలాంటి ప్లేసెస్ మీద వీఆర్ హ్యావింగ్ అ వెరీ క్లోజ్ వాచ్. ప్రైమా ఫేసి ఇది చూసి ఇమీడియట్లీ అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం, ఇవన్నీ వెరిఫై చేయడం జరిగింది. దెర్ విల్ బి లాట్ మోర్ ఇన్వెస్టిగేషన్. మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హెల్ప్ కూడా తీసుకుంటాం, ఇంకేమైనా ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా లేదు. అండ్ సెకండ్, వెదర్ ఎనీ అదర్ అకంప్లిసెస్ ఉన్నారు, ఎవరైనా ఇంకా ఇన్వాల్వ్ ఉన్నారు, అది కూడా చేస్తాం. అండ్ ఆల్సో ఈ మిస్అప్రోప్రియేట్ చేసిన డబ్బులతో హీ హాస్ బాట్ సమ్ అసెట్స్, కొన్ని ల్యాండ్స్ కొనడం, కొన్ని వేరే అసెట్స్ కొనడం, ఆర్ వేరే ఏదో డైవర్ట్ చేసి వేరేదో చేయడం కూడా ఉంటే we will write also to the anti-corruption bureau also, so that they can book a case under relevant sections PC Act lo. So avanni kuda we will take up eventually as and when the investigation progresses. Hello, ఈ కేసులో 1 crore వచ్చేసి ఈచ్ పర్సన్, అంటే 20 మెంబర్స్ చనిపోయిన అతను బతికిన వాళ్ళను చనిపోయిన అందరిని కూడా అందులో ఇన్సర్ట్ చేసిండు. ఈచ్ మెంబర్ 5 lakhs అతను దీన్ని ఏం చేసిండు, మల్టిపుల్ ఒక 7 బ్యాంక్ అకౌంట్స్ ఫ్రెండ్తో ఓపెన్ చేయించిండు. ఓపెన్ చేయించేసి ఏం చేసింటే దానికి ఆ పట్టదారు పాస్బుక్ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చాడు, ఇతను ఆధార్ నంబరు రియల్ మన ఫేక్ అతను పెట్టాడు. పట్టదారు ఏమిటో అంటే పట్టదారు పాస్బుక్, ఎందుకంటే CCLA నుంచి వాళ్ళకి డాటా అంత వస్తుంది. ఆ డాటా వచ్చినప్పుడు అందులో చూసుకుంటాడు. ఎవరైతే అతనికి ఇన్నోసెంట్ పీపుల్ చాలా మటుగా ఈ కొందూరు మండలం అక్కడ ఉన్న అతని దగ్గర డాటా అంతా ఉండేది. ఇన్నోసెంట్ పీపుల్ తెలియని వాళ్ళ అమాయకులందరూ కలిసి అతని వృత్తి ఏంటంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాడు. ఏం క్రాప్ వేసిండ్రు, ఏం క్రాప్ చేయలేదు, ఇవన్నీ అని చెప్పేసి అవన్నీ చేస్తుండగా అట్లా అక్విటెన్స్ బిల్డప్ చేసుకొని ఇన్నోసెంట్ పీపుల్తో పట్టదారు పాస్బుక్, నెక్స్ట్ అదర్వే ఇంకోటి ఏం చేశారంటే ఇది కూడా మా ఆధార్ తీసుకొని అందులో ఫిల్ చేసేసి దాన్ని ఒక ఫేక్ ఒక డెత్ సర్టిఫికేట్ దొరికింటుంది అనమాట. ఆ డెత్ సర్టిఫికేట్ని ఏం చేస్తారంటే దాంట్లో కూడా పైన కింద ఒరిజినల్ ఉంటుంది, మధ్య డీటెయిల్స్ మాత్రం ఎవరికైతే ఇతని పర్సన్ పేరు మీద తీసుకొని అవి ఇన్సర్ట్ చేస్తాడు. తర్వాత బ్యాంక్ పాస్బుక్ మీద కూడా ఆ అకౌంట్ నెంబర్ను అది తీసేసి దాన్ని ఇంకో ఫేక్ అకౌంట్ నెంబర్ అంటే అతను ఎవరైతే ఫ్రెండ్తో తీసి దాని మీదకి వెళ్ళి పెట్టి 20 మెంబర్స్ను 2021, 22, 23 నుంచి చేసుకుంటూ వస్తుండు. 20 మెంబర్స్ ఈచ్ 5 lakhs, అంటే అది 1 crore అట్లా క్లెయిమ్ చేసుకొని అతని దగ్గర 7 అకౌంట్స్ డెబిట్ కార్డ్స్ అన్ని పెట్టుకొని ఇతనే డబ్బులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సెకండ్ అసోసియేట్ ఎవరైతే ఉన్నాడో వీరస్వామి అని చెప్పేసి ఈజ్ ఎ క్యాబ్ డ్రైవరు. అతను పరిచయం అయినప్పుడు ఏం చేసిందంటే అతనికి 4 lakhs ఒకసారి 2 lakhs అవసరంతో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయి ఆ డబ్బులకు వాడు ఇది అయిపోయి అట్రాక్ట్ అయిపోయి 2 lakhs ఒకసారి, 1 lakh ఒకసారి, 60,000 ఒకసారి, 40,000 ఒకసారి తీసుకొని ఆ వీరస్వామితో 7 అకౌంట్ చేసి అతని సెల్ ఫోన్ కూడా అతను ఒక సిమ్ కూడా క్రియేట్ చేసి ఆ సిమ్ను ఫోన్ కూడా ఏంటంటే ఈ అకౌంట్కి కనెక్టివిటీ చేయాలి కదా బ్యాంక్ అకౌంట్స్ అనుకుంటే ఆ ఫోన్ కూడా పెట్టిండు. సిమ్ మెసేజ్ రాగానే డబ్బులు విత్డ్రా చేసుకుంటాడు. అట్లా రైతు బంధు ఏం చేసేవాడంటే 130 మెంబర్స్, దీంట్లో కూడా మల్టిపుల్ దండి అక్కడ వాళ్లకు పోయినప్పుడు ఒకే పేరు చనిపోయిన పేరు 2-3 సార్లు చేస్తున్నాడు. 2-3 టైమ్స్ ఆ అకౌంట్కి వచ్చే వరకల్లా వాళ్ళు అక్కడ కొంచెం మనకు పట్టుకున్నారు. ఒక దగ్గర అయితే 5 times బ్రతికిన వాళ్ళను చంపినట్లు చేశాడు, చనిపోయిన వాళ్ళు బ్రతికినట్లు చేసి అన్ని క్రియేట్ చేశాడు. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్. ఇందులో కూడా అన్నీ ఉన్నాయి. మనకు ఆధార్ కార్డు, తర్వాత
ఇది డెత్ సర్టిఫికేట్లో పైన కింది ఒరిజినల్ ఉంటుంది, మధ్యలో డీటెయిల్స్ అన్ని కూడా ఇతను మార్ఫింగ్ చేసి ఇన్సర్ట్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి అడిగి పంపిస్తాడు. రైతు బంధులో అక్కడ కూడా ఏం చేస్తే మల్టిపుల్ అకౌంట్స్ మొత్తం 130 మెంబర్స్కు మన 50 అకౌంట్స్ క్రియేట్ చేయించిండు సేమ్ ఫ్రెండ్ ద్వారా, అతని వైఫ్ అందరు కూడా చేసేసి మొత్తము అక్కడ కూడా ఈచ్ కొందరికి అది రావడం. దాన్ని కూడా ఏం చేసిందంటే దాదాపుగా 2000 మందివి అక్కడ కొందుర్గు మండలంలో ధరణి పోర్టల్లో ఉన్నది అందులో, కానీ బట్ అతను అప్లై చేసుకోలేదు. అందరు అప్లై చేసుకోరు, అందరు కూడా రైతు బంధు వల్ల అందరు అప్లై చేసుకోరు. సో కొంతమంది మాత్రం అప్లై చేసుకునే డీటెయిల్స్ కూడా ఇంత దగ్గర ఉన్నాయి. అప్పుడు వాటిని ఇంట్లో ఇన్సర్ట్ అందులో అప్లోడ్ చేసేసిండు ఆయన. మొత్తం ఆయన్ని అప్లోడ్ చేశారు. మొత్తం ట్యాబ్ ఉంటుంది, తర్వాత సెల్ ఫోన్స్లో ఆయనకు లాగిన్ ఐడి ఇచ్చారు. ఆ లాగిన్ ఐడితో అంత పెట్టేసేసి ఆయన దానికి దాంట్లో ఏం చేశారంటే అకౌంట్స్ ఎవరైతే ఇతను పెట్టిన అకౌంట్కు ఆ రైతు బంధు అకౌంట్ హోల్డర్లో ఆ అకౌంట్ నెంబర్ను ఇన్సర్ట్ చేస్తాడు. అక్కడ నుంచి డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో పడతాయి. అక్కడ నుండి ఇతనికి ఉన్నటువంటి సెల్ ఫోన్లో మెసేజ్ రాగానే ఇతను డబ్బులు వస్తుంది. అట్లా అది కూడా దాదాపుగా 1 crore దాకా తీసుకున్నాడు. తీసుకొని దీన్ని ఏం చేశారంటే తలకొండపల్లిలో కొందరికి దగ్గర తుమ్మలపల్లిలో 8.5 acres ల్యాండ్ కొన్నాడు దాదాపు ఈ డబ్బుతో 1,62 lakhs తోని అది కూడా. తర్వాత ఇంకొక దగ్గర కొందూరుకు దగ్గర మళ్ళీ 2.5 acres ల్యాండ్ కొన్నాడు సేమ్ ఇదే డబ్బుతోని. దెన్ ఇంకొక దగ్గర 183 square yards వచ్చి కడతాలు విలేజ్ కొన్నాడు ఈ డబ్బునంతా కూడా. ఎందుకు ఇట్లా చేసినాం అంటే వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా బాగా ల్యాండ్ లాస్లో ఐ వాంట్ టు బికమ్ ఎ ల్యాండ్ లార్డ్, కాబట్టి దీంతో డబ్బు నాకు ల్యాండ్ అంటే ఇష్టం, ల్యాండ్ కొనాలని చెప్పేసి ఈ మిచీఫ్ అనేది ఫ్రాడ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఫోర్జరీ, తర్వాత మన డెత్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని ఈ రైతు బంధు స్కీము మన రైతు బంధు బీమా నుంచి గవర్నమెంట్ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసిండు. దిస్ ద కేసు డీటెయిల్స్. ప్రీవియస్ కేసెస్ కనుక్కుంటున్నాము. దేర్ ఆర్ సర్టన్ రూమర్స్ కమింగ్ అప్, వీ హ్యావ్ టు వెరిఫై విత్ ఫ్యాక్ట్స్. సో డ్రగ్ అక్కడ సీజర్, డ్రగ్ వాడిన ర్యాపర్స్ ఏం దొరికినాయి, కొకేన్ది అవి దొరికినాయి మనకు. సో దట్ ఈస్ కన్ఫర్మ్ టు బి కొకేన్, అది కూడా FSL పంపిస్తున్నాం. అండ్ వీళ్ళు యూరిన్ టెస్ట్ ఏం చేసాము దాంట్లో కూడా ఫర్ కొకేన్ పాజిటివ్ వచ్చింది. సో ఇట్స్ ఎ పౌడర్ ఐ థింక్. మనకున్న ఇన్ఫర్మేషన్ పరంగా నియర్లీ 10 members ఉంది. వీ హ్యావ్ టు వెరిఫై విత్ CCTV ఫుటేజ్ కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు దానికే వచ్చారా అన్నట్టు. సో ఇద్దరిని ఆల్రెడీ కస్టడీ తీసుకున్నాము, దే ఆర్ ఆల్సో కన్ఫెస్డ్ అండ్ యూరిన్ కూడా పాజిటివ్ వచ్చింది. అండ్ అతన్ని అక్కడికి ఎవరు తీసుకువచ్చారో కొకేన్ అతని గురించి వెతుకుతున్నాము. తొందరలోనే వీ విల్ అరెస్ట్ హిమ్ ఆల్సో. బేస్డ్ ఆన్ దట్ ఫర్దర్ దేర్ స్టేట్మెంట్స్ మిగతా అక్యూజ్ని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. డ్రగ్ కన్సంప్షన్, ఇట్స్ అడిక్ట్స్ డ్రగ్ కన్సంప్షన్ ఉంటుంది, దట్ ఇస్ ద రీజన్. ఇట్స్ కన్సంప్షన్ ఇస్ ది రీజన్. ఆ రూమ్లో ప్రైవేట్ రూమ్లో తీసుకొని సిన్స్ హీ హ్యాజ్ అన్ యాక్సెస్ ఇన్ దట్ రూమ్ రెగ్యులర్గా వచ్చి అక్కడ చేసేది. ఎస్, ప్రీవియస్లీ జరిగినాయి కాబట్టి దిస్ టైమ్ వీ గాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ దేర్. ఎన్ని రోజులు అని ఎగ్జాక్ట్గా వీ డోంట్ నో, బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ దిస్ టైం అయితే చేశారు.